Hello friends, welcome to our channel Freshers Now. This is Srikanth Pochiraju. So ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ యొక్క వివరాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్ డీటెయిల్స్ అంటే నీట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు ఇట్ ఈస్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA. సో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది NTA వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనం దిస్ ఎగ్జామ్ ప్రైమర్లీ ఈజ్ వన్ టైర్ బేస్డ్ అండ్ ఈజ్ కండక్టెడ్ యాన్యువల్లీ యూజువల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఈ ఎగ్జామ్ మనకి సంవత్సరానికి ఒకసారే పెడతారు, అది కూడా దాదాపు మేలోనే ఎక్కువ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నీట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎగ్జామ్ లెవెల్. సో ఎగ్జామ్ లెవెల్ మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో నేషనల్ లెవెల్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు కోర్సెస్ ఆఫర్డ్, ఒకవేళ నీట్ కనుక మంచి మార్క్స్తో క్వాలిఫై అయితే మీకు MBBS కానీ BDSలో కానీ మంచి సీట్ కాలేజీలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో మనం ఈ ఎగ్జామ్కి ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు? సో దెర్ ఈజ్ నో సచ్ అటెంప్ట్ లిమిట్ ఇన్ నీట్ 2020. ఓన్లీ ఏజ్ లిమిటేషన్ ఈజ్ అప్లికబుల్. సో దీనికి మనకి ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు, కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏంటంటే మనకి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అన్నది మనకి ఈ ఎగ్జామ్కి ఉంది. సో అదేంటో మనం ముందు చూద్దాం. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేపాటి మనకి ద మినిమం ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ కేటగిరీ ఈజ్ ఫ్రమ్ 17 to 25. సో జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేవాటికి 70 to 25 years లోపల వాళ్ళు రాసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ద మినిమం ఏజ్ లిమిట్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ. సో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి 17 to 30 years లోపు వాళ్ళు ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టోటల్ మార్క్స్, మీరు మొత్తం ఎగ్జామ్ 720 మార్క్స్కి రాస్తారు. ఓకే, నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్. సో ఈచ్ సెక్షన్ చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్లో మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో 45, బయాలజీలో 90. సో బాటనీలో 45, జువాలజీలో 45. ఇక్కడ బయాలజీ ఉంది కదా, బయాలజీలో సబ్ 2 కేటగిరీస్ వచ్చేపాటికి మనకి బాటనీ అండ్ జువాలజీ. ఓకే, నెక్స్ట్ మనం మార్కింగ్ స్కీమ్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మార్కింగ్ ఎలా ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి అంటే ఫర్ ఈచ్ క్వశ్చన్ మీకు 4 మార్క్స్ అన్నది వస్తాయి. ఒకవేళ అది రాంగ్ అయితే మీకు -1 మార్క్ వస్తుంది. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ నీట్లోనూ ఉంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? MCQ. నెక్స్ట్ మనం ఎగ్జామ్ మోడ్. ఎగ్జామ్ మోడ్ మనకు వచ్చేపాటికి ఆఫ్లైన్, ఆన్లైన్లో లేదు, ఆఫ్లైనే, పెన్ అండ్ పేపర్ టెస్ట్. సో ఆఫ్లైన్ అనొచ్చు సింపుల్గా. నెక్స్ట్ మనకి డ్యూరేషన్. ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఎంత టైం ఇస్తారంటే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ 3 hours ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ చూద్దాం. సో సబ్జెక్ట్స్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మనకి 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, బాటనీ అండ్ జువాలజీ. సో ఫస్ట్ మనం ఫిజిక్స్కి 45 క్వశ్చన్స్ ఇస్తారు, ఇందాక చెప్పుకున్నాం కదా. సో మనకి టోటల్ మార్క్స్ 45కి 180 మార్క్స్ అన్నది వస్తాయి. నెక్స్ట్ 45 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ. సో దీనికి మనకి వచ్చే మార్క్స్ 180. నెక్స్ట్ మనం బయాలజీలో 2 సబ్ కేటగిరీస్, జువాలజీ అండ్ బాటనీ 45 మొత్తం 90 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి వచ్చే మార్క్స్ 360 మార్క్స్. సో బాటనీకి 180, జువాలజీకి 180, అలాగే మనకి 360 మార్క్స్ అనేది ఈ సెక్షన్లో వస్తాయి. సో టోటల్గా మనకి 180 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో ఉంటాయి. మనకి వచ్చే మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 720 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మనం అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఇంటర్. సో ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీకు ఇంటర్లో ఎంత ఉండాలో చూద్దాం. సో ఫస్ట్ ఫర్ జనరల్ కేటగిరీ 50%. మీకు ఇంటర్లో 50% ఉంటే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మనకి 45. ఎవరైతే జనరల్ కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి 45% రావాలి. ఓకే, నెక్స్ట్ మనం OBC SC ST వాళ్ళకి 45 రావాలి. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 40% వస్తే చాలు ఇంటర్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నోట్ ఉంది, ద మార్క్స్ స్కోర్డ్ ఫర్ మ్యాథ్ వుడ్ నాట్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ దిస్ ఎగ్జామ్.
సో మ్యాథ్స్కి మనకి ఎలాంటి మార్క్స్ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్ లాంగ్వేజెస్, నీట్ ఎగ్జామినేషన్ సిటీస్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ నీట్ ఎగ్జామ్ అన్నది జరుగుతుంది. అది ఏ స్టేట్స్లో ఏ సిటీస్లో జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఉర్దూ. ఇది ఆల్ స్టేట్స్, ఆల్ సిటీస్ త్రూఅవుట్ ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ మనకి తెలుగు అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరుగుతుంది. నెక్స్ట్ బెంగాలీ ఈ యొక్క లాంగ్వేజ్ వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపురలో జరుగుతుంది. నెక్స్ట్ కన్నడ ఈ యొక్క లాంగ్వేజ్ కర్ణాటకలో ఈ ఎగ్జామ్ సెంటర్స్లో జరుగుతుంది. నెక్స్ట్ గుజరాత్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి గుజరాత్లో దానం అండ్ దివి అండ్ నాగర్ హవేలీ. నెక్స్ట్ మరాఠీ మహారాష్ట్రలో. నెక్స్ట్ అస్సామీసి అస్సాంలో. నెక్స్ట్ ఒడిస్సాలో. నెక్స్ట్ మనం ఇప్పుడు నీట్ సిలబస్ చూద్దాం. నీట్ యొక్క సిలబస్ ఫస్ట్ మనం ఇందాం అనుకున్నాం కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. సో ఇక్కడ మనకి ఫిజిక్స్ సిలబస్ ఫర్ క్లాస్ 11th. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, work, energy and power, motion of systems of particles and rigid body, gravitation, properties of bulk matter, thermodynamics, behavior of perfect gas and kinetic theory, oscillations and wave. Okay, next మనం కెమిస్ట్రీ యొక్క సిలబస్ ఫర్ క్లాస్ 11 చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. Next, classification of elements and periodicity in properties. Okay. Next, chemical bonding and molecular structure. So, states of matter, gases and liquids. Okay. Next, thermodynamics, equilibrium, redox reactions, hydrogen, S-block elements. Next one is some P-block elements. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి మనకి దీంట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. ఓకే. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎన్వైరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఈ యొక్క టాపిక్స్ మనకి కెమిస్ట్రీ సిలబస్ క్లాస్ 11thలో ఉంటాయి. మనం నెక్స్ట్ మనం బయాలజీ సిలబస్ చూద్దాం ఫర్ క్లాస్ 11th. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, ఇదొక టాపిక్. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే. నెక్స్ట్ మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ప్లాంట్ ఫిజియాలజీ. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. నెక్స్ట్ మనకి ఇంకా చూసుకున్నట్టే ఫిజిక్స్ సిలబస్ క్లాస్ 12th. సో ఇన్ ద క్లాస్ 11th ఫర్ బయాలజీ చూసాం, ఫిజిక్స్ చూసాం, కెమిస్ట్రీ చూసాం. ఇప్పుడు ఫిజిక్స్ సిలబస్ ఫర్ క్లాస్ 12th చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, current electricity, magnetic effects of current and magnetism, electromagnet induction and alternating currents. Next, electromagnetic waves, optics, dual nature of matter and radiation, atoms and nuclei, electronic devices. మనం నెక్స్ట్ కెమిస్ట్రీ సిలబస్ ఆఫ్ క్లాస్ 12th. ఇందాక ఫిజిక్స్ చూసాం కదా ఆఫ్ క్లాస్ 12th. ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో టాపిక్స్ ఇక్కడ మీకు సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సల్ఫర్ కెమిస్ట్రీ, అలా మొత్తం మనకి ఈ యొక్క టాపిక్స్ మీద ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క టాపిక్ మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి మీరు ఏమైనా బుక్ ఏమైనా పేపర్ ఉంటే నోట్ డౌన్ చేసుకొని ఈ యొక్క టాపిక్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో ఈ యొక్క టాపిక్స్ మనకి కెమిస్ట్రీ క్లాస్ 12thలో వస్తాయి. ఓకే. నెక్స్ట్ మనం బయాలజీ సిలబస్ ఫర్ క్లాస్ 12th చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీప్రొడక్షన్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బయాలజీ సిలబస్ చూసాము ఫర్ క్లాస్ 12th. సో ఈ యొక్క వీడియో పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నీట్ గురించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా నీట్ కనుక రాద్దాం అనుకుంటే సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.